ఈ విషయము నాకు కూడా ఇంతకు ముందు తెలుసు. ఈ మధ్య కాలంలోనే ఉండవల్లి గారిని కలిసినప్పుడు ఈ విషయం నాకు చెప్పడం జరిగింది. ఉండవల్లి గారి పేరు పెడితే బాధ కలిగించి మేము రాజీనామా చేశామని చెప్పి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎంక్వైరీ పెట్టమన్నారు. జగన్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వాదన రాజశేఖర రెడ్డి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి మీకు బాధ కలిగించలేదా? ఎవరు చేశారు రాజశేఖర రెడ్డిని ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి చేశాడు. చెప్పండి ఎవరు చేశారు? పోతాయి ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టారు అన్న వాళ్ళ మీద అంత బాధ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లి ముద్దాయి కింద ఇక్కడ కోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టు లెవెల్ నుంచి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి ప్రథమ ముద్దాయి చేయండి, ఆయన మంత్రివర్గం అందరూ కలిసి చేశారు తప్పది, నాకేంటి సంబంధం అని. ఓకే, ప్లీజ్ అడిషనల్ క్లారిఫికేషన్ కోసం ప్లీజ్ ఆస్క్ ఉండవల్లి గారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ రాయలసీమ, ఈ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి అన్ని ప్రసంగాల్లో కొన్ని ప్రసంగాల్లో రాయలసీమ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది అంటూ కొంత డీఫేమ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాయలసీమ కల్చర్ అంటే ఎస్పెషల్లీ కడప పుడివెందుల కల్చర్ అంటే అరాచకాలు సృష్టించడమేనా ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు, మిగతా వారంతా ఆరోపిస్తున్నట్లు? మీరందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాయలసీమలో ఇంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు లాంటి నాయకులు ఇమర్జ్ అయిన తర్వాత రాయలసీమ కల్చరు ఫ్యాక్షన్ కల్చర్ కాదు అని రాజశేఖర రెడ్డి గారు తన సొంత తండ్రిని చంపిన వాళ్ళను సైతం క్షమించారు అనుకోవాలో, లేకపోతే ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదు అని స్ట్రాంగ్ గా అనుకోవాలో, వాట్ ఎవర్ రీజన్స్ రాజశేఖర్ రెడ్డి గారు ఫ్యాక్షనిజాన్ని ఎంకరేజ్ చెయ్యలేదు అన్న మాట రాజశేఖర్ రెడ్డి గారి తండ్రి విషయంలోనే రుజువైంది. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి నాయకులు కల్చర్ ని మార్చే నాయకులు. ఇంతకు ముందు ఎలా ఉన్నా కూడా కల్చర్ ని మార్చి అభివృద్ధి వైపు, మంచితనం వైపు సమాజాన్ని తీసుకువెళ్ళాలి అని ప్రత్యేకంగా కృషి చేసి ఆ దిశగా పయనించిన నాయకులు. వివేకానంద రెడ్డి గారు ఇలాంటివి ఫ్యాక్షన్ నిర్మూలం కోసం పంచాయతీలు చేసిన ఘటనలు నేనే నా చిన్నప్పుడు మా ఇంట్లోనే గంటలు కొద్దీ ఇలాంటి పంచాయతీలు నడిచేవి. ఎంత ఓపిక చేసుకొని ఈ నాయకులు డిఫరెంట్ పీపుల్ ని కూర్చోపెట్టి, గ్రూప్స్ ని కూర్చోపెట్టి వాళ్ళ మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, కాంప్రమైజులు చేపించడానికి ఎంత ప్రయత్నం చేశారు అన్నది పులివెందల్లో మా ఇల్లే ఒక సాక్ష్యం. ఇది నాకే కాదు, పులివెందల్లో ప్రజలందరికీ తెలుసు, కడప జిల్లా ప్రజలందరికీ తెలుసు ఈ నాయకులు ఎంతగా కష్టపడి రాయలసీమ ఫ్యాక్షన్ కాదు, ఫ్యాక్షన్ కి మారు పేరు కాదు అని రుజువు చేయడానికి ఎంత కష్టపడ్డారో నేనే సాక్షిని. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ హత్యలు చేయడం పర్వాలేదన్నట్టు మళ్ళీ హత్యలు చేసిన వాళ్ళని